మరి ఏంటి ఫస్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి ఒక వివాదం చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మనం కూడా చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వట్లేదంటూ కూడా వైసీపీ వాళ్ళు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల రాప్తాడ్లో జరిగినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశము ఎలా చూడాలి? నిజంగానే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ థ్రెట్ అనేది ఉందా? నేనైతే ఆయనకు థ్రెట్ ఉందని అనుకోవటం లేదు. కాకపోతే ఏంటంటే చట్ట ప్రకారం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా సెక్యూరిటీ కల్పించాలి. ఓకే, అది ప్రభుత్వ బాధ్యత. రెండోది, ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సి తగిన బందోబస్తు చేయాలి. అయితే మూడోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎలా ఉంటారు, సరే రాజకీయ పార్టీల్లో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎలా ఉంటారు అంటే డిసిప్లిన్ అంటే ఎగబడి మీదికి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. హెలికాప్టర్ విషయంలో నేనైతే అనుకుంటున్నాను అక్కడ ఏదో కుట్ర పూరితంగా తెలుగుదేశం వారు చేసిన పని అయితే కాదు. అవకాశం కేవలం కార్యకర్తలే అత్యుత్సాహం హెలికాప్టర్కి వెళ్ళటము, దర్పట్టుకోవడము. చాలా మంది హెలికాప్టర్ ఎక్కడానికి అవకాశం ఉండదు, చూడడానికి కూడా అవకాశం. అందువల్ల అత్యుత్సాహం చూపించినప్పుడు అక్కడ పొరపాటు ఏం జరిగింది, పోలీసులు దాన్ని అంటే రౌండ్ చేసి ఎవ్వరు కూడా హెలికాప్టర్ యొక్క ఏదైతే దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ క్రియేట్ చేసి ఉంటారు, ఆ ప్లేస్ దాన్ని పోకూడదు ఎవరు కూడా. ఎందుకంటే ఇట్లా గెలుల చక్రం కూడా తిరుగుతుంది కాబట్టి పైకి లేచేటప్పుడు ఇంత డిస్టెన్స్ అని చెప్పి అక్కడ మార్క్ వేసి ఉంటారు. ఆ మార్కు దాటకుండా దారం పట్టుకోవడం పోలీసులు చేపట్టి ఉండాల్సి అవి కనపడి ఆ జనంతో పాటు పోలీసులు వాళ్ళతో పాటు పోతూ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాదు. అలా చూసి సాధ్యమవుతుంది. అందువల్ల అక్కడ వాళ్ళు సరిగా వ్యవహరించలేదు. పోలీసు వ్యవస్థ లోపం. కార్యకర్తలు అనే వాళ్ళను మనం తప్పు పడతామా అంటే ఏం తప్పు పట్టాలి, నాయకుడు వచ్చాడు అంటే ఎన్ని దగ్గరికి వెళ్తారు, చుట్టుముడతారు. అది హెలికాప్టర్ టచ్ చేశారు, అది డ్యామేజ్ అయిపోయి, అది చిన్న డ్యామేజ్ అయినా కూడా పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళు సెక్యూరిటీ దృష్ట్యా మీరు తీసుకెళ్ళమని చెప్పారు. ప్రయాణ తర్వాత ప్రయాణంతో వెళ్ళారు. ఏది ఏమైనా అంత నిర్లక్ష్య భావన ప్రభుత్వానికి కానీ పోలీస్ వ్యవస్థ కానీ పనికిరాదు. ఎవరైనా ఒక మనిషి పదే తెలుగుదేశంలోని ఇవాళ మంత్రులు కూడా ఏమంటారు, ఆయన ఒక ఎమ్మెల్యే అంటే మాజీ ముఖ్యమంత్రి. అవును, అదే ఒక ఎమ్మెల్యేని మాట్లాడితే 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు. అలాగే ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటారు. అంత సులకనగా తీసేసి పులివెందుల ఎమ్మెల్యే అన్నట్టు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా ఒక పదవి అలంకరించినప్పుడు ఆ పదవి విరమణైనప్పుడు ఖచ్చితంగా అతన్ని గౌరవించాలి. చంద్రబాబు నాయుడు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే గౌరవించారా లేదా? గౌరవించారు కదా. ఎక్కడ అవమానం జరిగింది అతనికి? కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే పద్ధతి ప్రకారం ఉండాలి తప్ప పద్ధతులు దాటేసి పిల్ల చేష్టలు చేయాలనుకోవడం కరెక్ట్. ఓకే, అంటే ఒక పాయింట్ సార్ ఇక్కడ మనం చూడాల్సింది, సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అనేది పక్కన పెడితే, ఆయనకు ఉన్నటువంటి గతంలో ఆయన మీద జరిగినటువంటి దాడులు కావచ్చు, ఆయన భద్రతకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ సెక్యూరిటీని కల్పించకపోతే కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రం నుంచి ఆ సెక్యూరిటీ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము గైడ్లైన్స్ ప్రకారం పోతుంది. ఆయన ప్రతిపక్ష హోదానికి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేగా జడ్ కేటగిరీ ఇచ్చారు. అంత ఇచ్చి ఇవ్వడానికి లేదని చెప్తున్నారు. అట్లాంటి కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు. గతంలో చాలా మంది కోర్టుల ద్వారా తెచ్చుకున్నారు. లేదంటే ప్రభుత్వాన్ని సంప్రదించి
కేంద్ర ప్రభుత్వం యొక్క రక్షణ కూడా తీసుకోవచ్చు, వాళ్ళు కూడా కేటాయిస్తారు. అవును. అందువల్ల అవకాశం ఉంది. మరి ఆయన మరి కేంద్రాన్ని సంప్రదించాలి ఏంటి, కేంద్రం ఆయన మాట వింటుందో లేదో అనే పరిస్థితిలో ఉన్నారేమో మనకి తెలియదు. ఉమ్, కేంద్రం కూడా సంప్రదించాలి, ఆయన సంప్రదిస్తే బాగుంటుంది. రక్షణ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే అవును. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ ఈ కార్యకర్తలు సరే నాయకులు పైనుంచి ఆదేశించి "ఇదిగో ఇలాంటి పనులు చేయండి" అని చెప్తారని నేనే జరుగుతుంది. కానీ ఉమ్, ఇప్పటికప్పుడు విధంగా కార్యకర్తలు రెచ్చిపోయి ఈ చిల్లర పనులు చేయడం అనేది సహజంగా జరుగుతుంది. ఓకే. ఓకే. దాన్ని ఆపడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. ఉమ్, ఇప్పుడు అట్లా హెలికాప్టర్ విషయం వచ్చింది, ఉమ్, ఆయన కార్యక్రమం అయిపోయింది, తిరిగి హెలికాప్టర్కి వెళ్ళాలి. అంత జనం ఎలా వస్తారంటే అక్కడికి ఉమ్. ఉండొచ్చు, పోలీసులే కదా. కార్యకర్తలు ఉత్సాహంగా ఆయన చూడడానికి రావచ్చు. ఉమ్, కానీ ఆ ఏదైతే సెక్యూరిటీ జోన్ ఉందో ఆ జోన్ లోకి ఎలా ఎంటర్ అవుతారు చెప్పండి? అవును. అవును. ఉమ్, పోలీసులు తీసినట్లయినది. ఉమ్, అంటే ముందే పోలీసులు వెళ్ళి అక్కడ ఆయన వస్తున్నారనే సమాచారం ఉంది, ముందే పోలీసులు వెళ్ళి అక్కడ రౌండ్ చుట్టూ ఉండాలి కదా, జనాన్ని కలుపు చేసి అక్కడ రాకుండా ఆ జోన్ లోకి రాకుండా ఆ ఉమ్, సెక్యూరిటీ జోన్ రాకుండా ఉండాలి కదా. ఉమ్, వచ్చేసరికి హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు, దాన్ని పట్టుకున్నారు, అన్ని చేశారు, చుట్టూ తిరిగారు. ఉమ్. చూసాను, విజువల్స్ చూసి దాన్ని బట్టే చెప్తున్నారు. అవును. 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 ఉమ్, ఉమ్, ఉమ్.